హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 3 కోఆర్డినేట్ జామెట్రీ దానికి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి 5 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేయాలి. మరి మన క్వశ్చన్ పేపర్లో ఈ ప్రాబ్లం 14th ఏ సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 14th ఏ దాని మీద క్వశ్చన్ ఉంటుంది. మరి 14th బి పారాబోలా హైపర్బోలా ఏదో ఒకటి ఉంటుంది. ఎస్, కాబట్టి ఖచ్చితంగా మీరు 5 మార్కులు తెచ్చుకో. ఓకేనా? ఎస్, మరి 14th బి కూడా నేర్చుకుందాం. ఎస్, ఫస్ట్ ఇది డిస్కస్ చేసిన తర్వాత ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 1,2 అండ్ రేడియస్ 4. ఇది ఫస్ట్ మోడల్ అన్నమాట. మొత్తం 4 మోడల్స్ ఉంటాయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు ఒకటి, అదేవిధంగా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ది డయామీటర్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటాడు. మూడవది 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కోమంటుంటాడు. ఓకేనా? సో అది అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు దాని యొక్క సెంటరు రేడియస్ని కనుక్కోవాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లం అదే డిస్కస్ చేద్దాం. జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు సర్కిల్ యొక్క రేడియస్ సెంటర్ని ఎట్లా కనుక్కో. ఎస్, ఓకే. చూడండి, ఇక డైరెక్ట్ ఫార్ములా మన దగ్గర ఉంది సార్. సెంటర్ h,k అనుకొని రేడియస్ స్మాల్ r ఇచ్చినప్పుడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. hkని సబ్స్టిట్యూట్ చేయండి, r అంటే 4ని సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫికేషన్ చేయండి, a మైనస్ b హోల్ స్క్వేర్ని అప్లై చేయండి, మన రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. ఎస్, సో ఫస్ట్ ఇచ్చిన సెంటర్ని రాస్తున్నాను. గివెన్ దట్ సెంటర్ని సి ఆఫ్ హెచ్ కామా కేతో డినోట్ చేస్తున్నా ఈజ్ ఈక్వల్ టు 1,2. అదేవిధంగా రేడియస్ కూడా ఇచ్చాడు. అండ్ రేడియస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ రాస్తాం. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ with center h comma k, with center h comma k and radius small r is. సో ఫార్ములా అన్నమాట. ఫార్ములా రాస్తున్నా. x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. h కామా k మన దగ్గర ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి. h అంటే 1, k అంటే 2, అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్, k అంటే 2 ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అని. ఓకేనా? సో సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఎలా ఉంది అది? a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో ఇది ఫార్ములా. అంటే a అంటే x, b అంటే 1. సో a స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఇంటూ b, 2 ఇంటూ x ఇంటూ 1 అంటే మైనస్ 2x ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. సేమ్ దీనికి కూడా అదే ఫార్ములా అప్లై చేయండి. a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ a అంటే y, b అంటే 2 అంటే 4y ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ 16. ఓకే, జనరల్ ఫామ్ లాగా రండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎక్స్ వై కాన్స్టెంట్స్. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y. మరి మీరు గమనిస్తే ఇక్కడ 1 ప్లస్ 4 5 అవుతుంది. ఓకే, ఎస్, 1 ప్లస్ 4 5 ఈజ్ ఈక్వల్ టు 16. ఈ 16 కూడా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y ప్లస్ 5 మైనస్ 16. 16లో 5 తీసేసేయండి, ఎంత? 11 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y
5 మైనస్ 60 అంటే బిగ్ నెంబర్ సింబల్ వేరే, సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్ సింబల్ వేరే, అంటే 16 బిగ్ నెంబర్, దానికి సింబల్ మైనస్ ఉంది కాబట్టి -11 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇట్లా చేయాలి అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అదేంటో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్, ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్, ఫైండ్ ద, వేరే మోడల్ ఇది. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఏంటంటే 3x² ప్లస్ 3y² ప్లస్ 6x ప్లస్ 12y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, చేద్దాం. ఇది కూడా 5 మార్క్స్కి అడగడం జరుగుతుంది. మరి చూద్దాం, ఏదో ఒకటి, ఇదైనా అదైనా. ఓకేనా? సర్కిల్ యొక్క సెంటరు రేడియస్ని కనుక్కోవాలి. మరి ఇట్లా ఇచ్చినప్పుడు దీన్ని ఏమంటాం అంటే జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ అంటాము. ఆ జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ని మనం x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c 0తో కంపేర్ చేసుకుంటే జిఎఫ్సిలో వస్తే సెంటరు రేడియస్ కనుక్కోవచ్చు. సెంటర్ సి ఫార్ములా -g, -f. సరే, ఇంతకుముందు h, k అనుకున్నాం కదా, అది డైరెక్ట్గా ప్రాబ్లంలో ఇచ్చేసాడు. సెంటరు రేడియస్ తెలిసినప్పుడు ఆ ఫార్ములా అది వేరే. ఇక్కడ కూడా నువ్వు సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ కనుక్కోవడానికి -g -fని ఉపయోగించాలి. ఇట్లా జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు రేడియస్ r √g² ప్లస్ f² మైనస్ c. ఎస్, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్, given equation of the circle is 3x² plus 3y² plus 6x plus 12y minus 7 is equal to 0. ఎస్, ఒక్క చిన్న పాయింట్ మీరు గమనించాలి. ఎప్పుడైనా సర్కిల్ ఈక్వేషన్ అనేది ఎట్లా ఉండాలంటే వాటి యొక్క x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ సేమ్గా ఉండాలి. అంటే 1గా ఉండాలి, 1 ఉండాలి అంతే, 3 ఉండకూడదు. x² కోఎఫిషియంట్ 1 ఉండాలి, y² కోఎఫిషియంట్ 1 ఉండాలి. సో అంటే 3 ఉండకూడదు ఇక్కడ. అంటే 3తో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేస్తే అప్పుడు 1 1 వచ్చేస్తుంది. ఓకేనా? సో అలా చేయాలి. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో 3x² ఇవ్వకుండా ఓన్లీ x² ప్లస్ y² ఇచ్చాడు. నువ్వు డైరెక్ట్గా జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని జిఎఫ్సి వాల్యూస్ని కనుక్కుంటావు. ఎస్, ఓకే. మరి చూద్దాం. సో డివైడ్ చేస్తున్నాను. డివైడింగ్ విత్ 3 ఆన్ బోత్ సైడ్స్. 3తో డివైడ్ చేస్తున్నాను. ఎస్, 3/3 చూడండి, 3/3 ఇంటూ x², 3/3 క్యాన్సల్, మళ్ళీ 3/3 క్యాన్సల్ అవుతుంది, y² ప్లస్ 6/3 ఇంటూ పక్కన x ఉంటుంది, 3 1s 3 2 టైమ్స్. అదేవిధంగా 12/3, 3 1s 3 4 టైమ్స్. అదేవిధంగా -7/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో x² ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 4y మైనస్ 7/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనము దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని జిఎఫ్సి వాల్యూస్ని కనుక్కొని సెంటర్ని రేడియస్ కనుక్కుంటాం. ఎస్, కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేస్తున్నట్టే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 we get. దీంతో కంపేర్ చేయాలి. మరి కంపేర్ చేయడం ఎలా అంటే మన గివెన్ సర్కిల్లో x కోఎఫిషియంట్ని, అదేవిధంగా ఇక్కడ ఫార్ములాలో x కోఎఫిషియంట్ని ఈక్వేట్ చేస్తాం. అంటే 2g ఈజ్ ఈక్వల్ టు 2 సార్.
2 1s ఇక్కడ 2 1s క్యాన్సిల్ అయిపోద్ది. g ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా ఫార్ములాలో y కోఎఫిషియంట్ 2f ఇక్కడ 4 అనమాట. సో డైరెక్ట్గా నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 టైమ్స్ 4/2 అంటే 2నేగా. f ఈజ్ ఈక్వల్ టు మరి c ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ -7/3. ఎస్. ఇప్పుడు సెంటర్ రేడియస్ కనుక్కుందాం. సెంటర్ సి ఫార్ములా ఏంటి? -g, -f. ఇట్లా జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు -g అంటే జీని మైనస్తో మల్టిప్లై చేయాలంటే -1, ఎఫ్ని మైనస్తో మల్టిప్లై చేయాలంటే -2. రేడియస్ కనుక్కో. రేడియస్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తున్న ఫార్ములా √g² + f² - c. ఎస్. g² అంటే సార్, g అంటే 1 స్క్వేర్, f² సార్ ఇక్కడ f అంటే 2 స్క్వేర్ మైనస్ c అంటే గమనించండి -7/3 ఉంది. ఓకే. ఎస్. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది 7/3. సో r ఈజ్ ఈక్వల్ టు √4 + 1 5 + 7/3. ఎల్సిఎం చేయండి. సో r ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం రూట్ ఆఫ్ ఇక్కడ 3 క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ ఏం లేదంటే 1 5 × 3 15 + 1 × 7 అంటే 7. 15 + 7 21. సో r ఈజ్ ఈక్వల్ టు √21. 21 2 22 కదా, 22/3. 15 ఒక 7 22. కాబట్టి సో రేడియస్ √22/3, సెంటరు -1, -2. ఎస్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.